89 సంవత్సరాలు గడుస్తా ఉంది. 88 సంవత్సరాలు గడిచి 89 సంవత్సరాలు పెడతా ఉంది. భారతదేశాన్ని కనబడదులే చేతికి. విద్యార్థులందరూ ఐక్యమై భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. వీడియో సదిక్ వీడియో వీడియో ఒక ఏఐఎస్ఎఫ్ మాత్రమే. కలెక్టర్ ఫండ్స్ నుంచి తర్వాత ఎంపీ ఫండ్స్ నుంచి డబ్బులు శాంక్షన్ చేసి ఈరోజు సొంత బిల్డింగ్స్ రాము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇక్కడ తీసుకొని వస్తే ఇక్కడే పీజీ కాలేజ్ కూడా అందులోనే ఉంటుంది. మనం వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి చాలా మంది విద్యార్థులు యాక్సిడెంట్లు అవుతున్నాయి. తర్వాత బస్ పాసులు కట్టలేక అమ్మాయిలు అయితే బస్సుల్లో రాగంలకు గురవుతూ ఉన్నారు. ఇవన్నీ జరగకూడదంటే మన దగ్గర మన నియోజకవర్గంలోనే ఒక డిగ్రీ కళాశాల ఉన్నట్లయితే ఇక్కడ ఇంకా ఉన్నత విద్యలు చదువుతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకులకి మాజీ ఏఎస్ఎఫ్ నాయకులుగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మా లక్ష్యం ఒక్కటే, ఈ కోడుమూరు నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధించడం అనేది మా లక్ష్యంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి తొందరలోనే ఈ డిగ్రీ కళాశాల గురించి లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రమాణం జరుగుతుంది. పాదయాత్రలో కూడా మనం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి కలిసాం. అయితే మీరు కట్టేటువంటి ప్రైవేట్ కాలేజీల్లో ఏ ఫీజు రిమెంబర్మెంట్స్ రాకపోయినా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఏఎస్ఎఫ్ పండగ ఉంటుంది. అదేవిధంగా ఏఎస్ఎఫ్ చేసే ప్రతి పోరాటానికి ఏఎస్ఎఫ్ అనేది ఏ రంగస్వామిదో లేదా ఇక్కడ ఉన్న నాదో ఇంకెవరిదో కాదు. ఏఎస్ఎఫ్ అనేది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆఫీస్ ముందర విద్యార్థులతో కలిసి జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు విద్యారంగంలో చేస్తున్నటువంటి ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా మహిళలపై జరుగుతున్నటువంటి ఆకతాయిలని అరికట్టాలని చెప్పేసి, ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3, 4, 5 తరగతుల్ని విద్యార్థులను మెచ్చి చేసి పేద విద్యార్థులకు విద్య దూరం చేయడం జరిగింది. కాబట్టి ఈ 89వ వార్షికోత్సవాల సందర్భంగా విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. విద్యార్థులకి ఉచిత విద్య కరువైతా ఉంది. ప్రైవేట్ విద్య అదేవిధంగా మన అంగట్లో సరుకుల్లాగా విద్యార్థులకి పుస్తకాలు అమ్ముతూ, అదేవిధంగా ట్యాబులు, అదేవిధంగా విద్యార్థులకి షూస్, బెల్ట్ ఇలాంటివి కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కనీసం అంటే హాస్టల్స్లోన విద్యార్థులకి పడుకోవడానికి బెడ్స్, మంచాలు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంది. కాబట్టి వార్షికోత్సవాల సందర్భంగా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే మీరు ఎన్డీఏ ప్రభుత్వం మేము బాగా చేస్తామని చెప్పేసి కళ్ళుబొల్లు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వస్తే పర్వాలేదు, విద్యార్థులందరికీ న్యాయం చేసే విధంగా మీరందరూ ఆలోచన చేయాలి. ఆ విధంగా ఆలోచన చేయలేకపోతే విద్యార్థులందరినీ ఐక్యం చేసుకొని ఈ వార్షికోత్సవాలు పురస్కరించుకొని విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసి మీ ఆఫీసులను కూడా ముట్టడించడానికి ఏఐఎస్ఎఫ్ కూడా వెనకాడదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బి రంగస్వామి. NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS